హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఈరోజైతే నేను ఈ వీడియోలో ఈ 4 రోజులు ఏం చేశాను, అసలు ఎందుకు నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు అని చెప్పబోతున్నాను. ఈ 4 రోజులు అయితే నేను అసలు చదవలేదండి. అసలు చదవలేదు. యాక్చువల్లీ ఈ విషయం మీతో చెప్పాలా వద్దా అనుకున్నాను. బట్ నేనైతే నా రియల్ జర్నీనే చెప్పాలనుకున్నాను. ఏదైతే చేస్తానో అదే. చదవకుండా అనవసరంగా చదివానని నేను చెప్పలేను. సో 4 రోజులు అయితే అసలు చదవలేదు అండ్ కుదరట్లేదు. ఎంత అనుకున్నా ఏదో ఒకటి అడ్డంకి నాకైతే వస్తూనే ఉంది. అండ్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మా హస్బెండ్కి హెల్త్ బాగాలేదు అండ్ హాస్పిటల్కి వెళ్ళాము. నైట్ అయింది వచ్చేసరికి అని. అయితే ఆ రోజు నుండి తర్వాత ఇంకా అప్పటికైతే అయిపోయింది. హెల్త్ బాగానే ఉంది, బాగానే ఉంటుందని అనుకున్నాము. బట్ ఆ రోజు నైట్ కొద్దిగా సెట్ అయిందని అనుకున్నామా, మళ్ళీ ఇంకా నైట్ ఒక 11:30, 12కి అలా మళ్ళీ పెయిన్ అనేది పాపం తనకి, మా హస్బెండ్కి చాలా పెయిన్ వచ్చింది. రైట్ సైడ్ నడుము దగ్గర, బ్యాక్ సైడ్. అసలు ఎందుకో తెలియదు మాకు. మేమైతే చాలా కంగారు పడ్డాము. చాలా నొప్పితో బాధపడ్డాడు. ఎందుకనేది తెలియదు. అండ్ నైట్ టైం కాబట్టి మేము హాస్పిటల్కి కూడా వెళ్ళలేకపోయాము. అసలు చాలా నొప్పి అంటే చాలా వామిటింగ్స్ అయ్యాయి. కొద్దిగా ఫీవరిష్గా ఉంది, కానీ వామిటింగ్స్ అయితే నాన్ స్టాప్గా అవుతూనే ఉన్నాయి. ఏం తినలేదు అప్పటికే ఆ రోజు. బట్ అయినా కానీ అది నైట్ మొత్తం ఆ పెయిన్ తోటే ఉన్నాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. అసలు అది ఆ పెయిన్ ఏంటి, ఆ పెయిన్కి ఏం చేయాలని నాకు తెలీదు. సో నేను గూగుల్లో చూసి ఏదో చిన్న ప్రయత్నాలు చేశాను, కానీ ఇంకా అయితే రిలాక్స్ అవ్వలేదు. పెయిన్ ఉంది. ఇంకా అలాగే నైట్ మొత్తం ఉన్నాడు. కూర్చోలేదు అండ్ పడుకోలేదు. పడుకున్నా కానీ ఇంకెక్కువ పెయిన్ వస్తుందని అన్నాడు. అందువల్ల నైట్ మొత్తం కూడా నిల్చొనే ఉన్నాడు. నిల్చుంటే కొద్దిగా పెయిన్ అనేది కొద్దిగా తక్కువ అయినట్టు అనిపించిందంట. సో నైట్ అంతా కూడా కొద్దిగా నిల్చొనే ఉన్నాడు. పడుకుంటే ఇంకెక్కువ పెయిన్ అవుతుందని ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే ఇంకా మేమైతే నిద్రపోలేదు. ఇంకా ఆ రోజు మొత్తం నైట్ మొత్తం నిద్రపోలేదు. ఇంకా తనకు అలా ఉందని ఇంకా మార్నింగ్ 4 o'clock అయితే మా ఇంటి పక్కన బావ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని ఫోన్ చేస్తామని అన్నాము. ఇంకా వాళ్ళు వచ్చి అయితే పాపం తను తీసుకెళ్ళాడు, చూపించాడు హాస్పిటల్కి తీసుకెళ్ళి 4 o'clockకి. ఇంకా అక్కడ గ్లూకోజ్ అండ్ మెడిసిన్స్ అవన్నీ చూసి పెట్టి తీసుకొని వచ్చాడు. ఇంటికి అయితే 7:30కి అలా వచ్చాడు. మార్నింగ్ 7 అలా వచ్చాడు. ఇంకా 7 అయ్యాక కొద్దిగా అంటే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొద్దిగా రిలాక్స్ అనిపించింది. బట్ మళ్ళీ పెయిన్ అనేది స్టార్ట్ అవుతూనే ఉంది. ఇంక ఇదంతా కాదు, హాస్పిటల్కి వెళ్ళాల్సిందే ఖమ్మం అనేసి ఇంకా ఖమ్మం వెళ్ళారు. 8:30కి అలా వెళ్ళారండి. నేను వెళ్ళలేదు. నేను వస్తానంటే మా హస్బెండ్ ఏమొద్దు, సీరియస్ అయితే రమ్మంటానులే, ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా చూసుకోని అన్నారు. సో నేను వెళ్ళలేదు, నన్ను వద్దన్నారు. నేను ఎందుకు వస్తా అంటే ఇంకా వాళ్ళిద్దరైతే వెళ్ళారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇంకా చెకప్ ఇట్లా అంతా చేసి కిడ్నీలో స్టోన్స్ అని చెప్పారంట. సో ఇంకా కిడ్నీ స్టోన్స్ కాబట్టి అంత నొప్పి వచ్చింది, లేకపోతే రాకపోదు. అండ్ కిడ్నీ స్టోన్స్ అంటే చాలా పెయిన్ ఉంటుందంట. నాకు తెలీదు ఈ విషయము, నేను ఎప్పుడు వినలేదు, మా వాళ్ళ దగ్గరికి రాలేదు. సో దానివల్ల నాకు తెలీదు ఆ పెయిన్కి ఇలా ఉండాలి, ఏం చేయాలి అని. ఇంకా ఆ రోజైతే డే మొత్తం ఇంకా ఎక్కువ పెయిన్తో బాగా సఫర్ అయ్యాడు. ఇంకా అక్కడ ఖమ్మంలో అయితే మా పెద్ద బాబాయ్ వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. నేను కూడా వెళ్ళాను ఈవినింగ్ వరకు అక్కడే. అయితే ఆ రోజు కూడా నేను చదవలేదు, పడుకోలేదు కూడా. డే మొత్తం కూడా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాను, నేనైతే ఇంట్లోనే ఉన్నాను. అయినా కానీ పడుకోలేదు. అదే టెన్షన్ ఏమవుతుంది ఏంటని ఇంట్లో పనులు. ఇంకా నేనైతే పడుకోలేదు, ఇంట్లో ఉన్నానని వెళ్ళాను. నేను పిల్లల్ని ఇంటి దగ్గరే ఉంచి మా అమ్మని రమ్మని వెళ్ళాను. నేను ఒకదాన్ని. ఇంకా మా బావగారు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అండ్ నేనైతే హాస్పిటల్కి వెళ్ళలేదు. బట్ ఏంటంటే నాకు కొద్దిగా భయం అనేది ఉంటుంది కదా, అందువల్ల నేనైతే అక్కడే ఉన్నాము. నేను ఇంట్లోనే ఉన్నాము, హాస్పిటల్లో ఉన్నామన్నానులే, కానీ ఇంకా హాస్పిటల్లో కంటే ఇంట్లో కొద్దిగా ఫ్రీ ఉంటుంది కానీ అక్కడ మా బావ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇంకా నైట్ అక్కడే ఉన్నాము. మార్నింగ్ మళ్ళీ చెకప్ కోసం వెళ్ళాడు. అయితే ఒక స్టోన్ అయితే పోయింది, ఇంకా ఉన్నాయి, మీరు మెడిసిన్ కంటిన్యూ చేయండి, వాటర్ బాగా తాగాలనేసి చెప్పారు. ఒక 1 week తర్వాత మళ్ళీ రండి అని చెప్పారు. ఇంకా మేమైతే ఫ్రైడే నైట్ వచ్చేసాము. ఇంకా కొద్దిగా రిలాక్స్ అయ్యాడు. బట్ పెయిన్ మాత్రం మొత్తం పోవట్లేదు, ఎందుకంటే ఇంకా ఉన్నాయి కదా స్టోన్స్, అవి ఉండడం వల్ల ఇంకా కొద్దిగా అయితే పెయిన్ ఉంది. బట్ ఓకే, ఎందుకంటే మెడిసిన్ యూజ్ చేస్తున్నాడు కాబట్టి. సో వచ్చాము, నైట్ అయింది. అండ్
సాటర్డే కూడా ఏం చదవలేదు. ఇన్ని రోజులు గ్యాప్ వచ్చేసరికి నాకు కూడా ఏంటనంటే చదవాలంటే ఫస్ట్ టైం దొరకట్లేదు. అండ్ టైం దొరికినా కానీ ఒకవేళ బుక్ పట్టుకున్నా కానీ ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు. బట్ ప్రజెంట్ అయితే టైం దొరకలేదు. ఈరోజైతే సండే, ఇంకా ఇప్పటివరకు కూడా నేను ఫ్రీ అవ్వలేదు. కాకపోతే నేను నాకేం జరిగిందో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. బట్ అందుకే షేర్ చేస్తున్నాను. నేను ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది అందరు హౌస్ వైఫ్స్కి వస్తూనే ఉంటాయి. ఇంకా దాన్ని బాధపడుతూ ఇంకా నేను చదవనని అనుకోవద్దండి. అండ్ నాకు కూడా గ్యాప్ వచ్చింది. నాకు కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. బట్ స్టార్ట్ చేస్తాను చిన్న చిన్నగా. ఈరోజు ఒకవేళ టైం దొరికితే చదవడానికి ట్రై చేస్తాను. అండ్ రేపు అలా చేస్తాను. బట్ స్టార్ట్ అయితే చేస్తాను కొద్దిగా. ఒకటేసారి వెంటనే కాదు కదా. సో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు భయపడకండి. హౌస్ వైఫ్స్ అయినా మాకు డే మొత్తం ఏదో ఒకటి పని ఉంటుంది, హస్బెండ్ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అని ఇలా డౌట్ తోటి స్టార్ట్ చేయకుండా ఉండకండి. మనకి దొరకనప్పుడు మనం ఏం చేయలేము. దొరికినప్పుడు మాత్రం ఆ టైంని యూటిలైజ్ చేసుకోవడమే. చదవండి. చదివితే మన లైఫ్ బాగుంటుంది, మన పిల్లల లైఫ్ కూడా బాగుంటుంది. ఏదేమైనా కానీ మనం క్విట్ అవ్వకూడదు. క్విట్ అవ్వకుండా అన్నీ చూసుకుంటూనే ముందుకు సాగిపోవాలండి. ఇదండి ఈరోజు వీడియో. నాకు జరిగింది ఏదైతే ఉందో అది కరెక్ట్గా మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇందులో ఇంకా ఏమైతే చెప్పలేదు నేను. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.